ఈ కుట్రపూరితమైనటువంటి రైట్ రైట్ విజయ్ గారు కేటీఆర్ స్పందించారు. రైట్, కొద్దిసేపటి క్రితం కేటీఆర్ మాట్లాడారు దీనికి సంబంధించి. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. బీజేపీ పర్సన్ ఉన్నారు మనకి, లోకా బి పట్ట రామకోటి గారు ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఒకటే చెప్తున్నారు, ఇరకాటంలో పడ్డ ప్రతిసారి కూడా బీజేపీ కాంగ్రెస్ ఈ విధంగానే మాట్లాడతాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా హెచ్ఎస్సియు భూములకు సంబంధించి 10,000 కోట్ల స్కామ్ జరిగింది, ఫ్యూచర్ సిటీ అంటూ కూడా ఏదో ఎవరి కోసం ఆ ఫ్యూచర్ సిటీయో అర్థం కాని పరిస్థితి. దాని మీద చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిసి వస్తే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మరి దీనికి బీజేపీ ఏం కౌంటర్ ఇస్తుంది? సార్ మరొకసారి చెప్పండి సార్, వాయిస్ రావట్లేదు. రామకోటి గారు, కేటీఆర్ గారు మళ్ళీ కౌంటర్ ఇచ్చారు సీఎం రమేష్ గారికి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారికి. హెచ్సియు భూములపై 10,000 కోట్ల స్కామ్ జరిగింది, దానికి కావాలంటే ఇద్దరు కలిసి వస్తే చర్చకు నేను రెడీ అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. స్కాములు జరిగిన ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ విలీనం అంశం తీసుకొస్తున్నారు తప్ప వేరే ఏం లేదని కేటీఆర్ అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? బీజేపీ నుంచి మీరేం కౌంటర్ ఇస్తారు? మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. అలాంటి స్కామ్ రైట్ రైట్ అహ్మద్ గారు, కేటీఆర్ కామెంట్స్ పై మీరే విధంగా చూస్తున్నారు, ఏమంటారు అహ్మద్ గారు? ఫ్యూచర్ సిటీ అన్నది ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లిస్ట్ అయింది, టెండర్లు పిలిచారు. టెండర్లో గత ప్రభుత్వంలో వేసిన అనేక కంపెనీలు వేసినాయి, వాళ్ళు ఎంతో మందికి టెండర్లు ఇచ్చిన కంపెనీలు వేశారు. కాబట్టి దానికి రోడ్డు ప్రాజెక్ట్ కింద ఈ 1,600 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక సెగ్మెంట్ ఆఫ్ ద ఫ్యూచర్ సిటీ కింద టెండర్ వేయటం జరిగింది. ఆ టెండర్ రీతువిక్కి రావడం జరిగింది. అది ఆయన ఏదో పర్సనల్ గా బ్లాక్మెయిల్ చేయడానికో డైవర్ట్ చేయడానికో లేకపోతే రానున్న రోజుల్లో హైదరాబాద్ లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల జరగబోతున్న ఎన్నికల గురించి వాటిని భయపెట్టడానికో లేకపోతే ఒక సెంటిమెంట్ ని రేకెత్తడానికి ఈ యొక్క వ్యాఖ్యలు చేయటమే కానీ దీనికి ఏమాత్రం నిజాలు లేవు. ఎందుకంటే ఎక్కడో ఉన్న బీజేపీ ఎంపీ వచ్చి ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్రం, ఎందుకంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆర్ టూ ఆపోజిట్ పోల్స్, అంటే వీళ్ళ సిద్ధాంతాలే వేరు. కాబట్టి ఈ రెండు కలిసి చేయడం కానీ వ్యాపారవేత్తగా ఎవరైనా ఎక్కడైనా చేసుకుంటారు. ఇప్పుడు ఒక డాక్టర్ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనో ఎంపీనో అయినప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు పార్టీలు అడుగో లేకపోతే కులాలు అడుగో చూడరు కదండి. ఆయన వృత్తి ఎవరు వచ్చినా వాళ్ళకి చికిత్స చేయటమే చేస్తారు. అట్లాగే వ్యాపారవేత్తలు కూడా ఎక్కడ వ్యాపారం ఉందో ఎక్కడ అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి వేస్తారు. న్యాయపరంగా వాళ్ళకు వచ్చిన కాంట్రాక్టులు చేసుకుని వాళ్ళకి వచ్చే డబ్బులు సంపాదించుకుంటారు. కానీ రాజకీయంగా దాన్ని అడ్డుపెట్టి ఈయన ఈ పార్టీ అని దాన్ని వాడుకోవడానికి బ్లాక్మెయిల్ చేయటమో డైవర్షన్ చేయడానికో కేటీఆర్ గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ వ్యూ. ఇంకోటి, రానున్న రోజుల్లో తెలంగాణలో ఎక్కడ కూటమి మళ్ళీ ఇక్కడికి వచ్చిద్దో, కూటమి వచ్చిన తర్వాత ఎక్కడ ఈ స్పేస్ లో ఖాళీగా ఉన్న ఈ స్పేస్ ఎక్కడ కూటమి తీసేసుకుందని భయం మటుకు 100% బీఆర్ఎస్ పార్టీలో ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇందాక అన్నగారు రామారావు గారు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఈ కుటుంబ పాలన అదని ఇదని. ఇంతకు ముందు రామారావు గారికి చెప్తా ఉన్నాము, ఇంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి గారి తల్లి గారిని వాళ్ళు అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదు, ఎందుకంటే ఈ డిఫరెన్సెస్ వచ్చేదాకా ఆమెను పక్కన పెట్టలేదు. కాబట్టి వాళ్ళకు బాగున్నంత వరకు ఒకలాగా, బాగా లేనప్పుడు ఇంకోలాగా మాట్లాడటం వైఎస్ఆర్సీపీకి కూడా అలవాటైంది. ఇంకోటి, నారా లోకేష్ గారి మంత్రి పదవి గురించి కూడా అన్నగారు మాట్లాడటం జరిగింది. ఒక మాట చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిన ప్రతి పోరాటంలో ఫ్రంట్ లైన్ లో కత్తి పట్టుకొని నుంచున్న ఒకే ఒక్క నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నారా లోకేష్ గారు. తెలుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులకి తను ముందుండి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాల మీద తను ఒక శక్తినై ప్రజల కోసం యువగలం అని చెప్పి ప్రజల కొరకు నడిచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడానికి కీలక బాధ్యతలు తీసుకున్న లోకేష్ గారికి మంత్రి పదవి ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం. అది ఆయన ఎబిలిటీకి ఇవ్వడం జరిగింది కానీ ఆ కుటుంబాన్ని చూసి ఇవ్వలేదని అన్నగారికి ఒకసారి క్లారిటీ ఇస్తా ఉన్నాను. అలాగే సీఎం రమేష్ గారి ఇది ఏదైతే ఇప్పుడు నడుస్తున్న ఈ చర్చకు వెనక్కి వస్తే అది కేవలం రాజకీయంగానే చూడాలి. ఈ రానున్న రోజుల్లో జరగబోయే
రాజకీయ సమీకరణాల్ని బ్లాక్మెయిల్ చేయటానికో భయపెట్టడానికో దీన్ని తెర మీదకి తీసుకొచ్చి రెండు పార్టీల్ని నేను ఇది చేస్తే ఎక్కడో చోట నాకు ఎంతో కొంత మాకు స్పేస్ దొరికింది పార్టీగా అని కేటీఆర్ గారు ఈ వ్యాఖ్యలు చేయడం తప్ప దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదని ఈ రోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కూటమిగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా కూటమిలో ఉన్న మూడు పార్టీలు ఒకే ఎజెండాతో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీల పక్షపాతి పార్టీ ఈ రోజు ఆ ఇన్ఫ్లుయెన్స్ 1% 5% ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా బీజేపీతో చర్చించడంలోనో మాట్లాడటంలో ఉండటం వల్లే ఈ రోజు జనగణనలో కులగణనలు కూడా ముందుకు రావటం జరిగింది. దాంట్లో ఎంతో కొంత 100% క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి కూడా ఉందని ఈ రోజు రెండు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రైట్ అహ్మద్ గారు. రామారావు గారు, బొట్ల రామారావు గారు, ఫైనల్ గా మీరేం